మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూన్ మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. సో ఈ జూన్లో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఆల్రెడీ మే మాసంలో గురుడు మారారు, రాహు మారాడు, అలాగే కేతువు కూడా మారారు, అంతకుముందు శని కూడా మారారు. మొత్తంగా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అన్నీ కూడా మార్చ్, ఏప్రిల్, మేలో సో ఈ 3 నెలల్లో సో మచ్ ఆఫ్ చేంజెస్ రావడం మనం గమనించి ఉంటాం. అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసం జూన్ 6వ తారీఖున బుధుడు మిథున రాశిలోకి స్వక్షేత్రంలోకి వస్తున్నారు. మళ్ళీ 23వ తారీఖున అదే బుధుడు మళ్ళీ కర్కాటకంలో కూడా సంచారం చేస్తారు. అంటే బుధుడు ఇక్కడ వృషభం, మిథునం, కర్కాటకం 3 రాశుల మీదుగా వెరీ ఫాస్టెస్ట్ మూవింగ్ బుధుడిది ఈ మాసం ఉంటుంది. అలాగే కుజుడు కూడా 7వ తారీఖు నుంచి జూన్ 7 నుంచి ఈ కుజస్తంభన అనేది ముగియటం. ఇక కుజ భగవానుడు అక్టోబర్ నుంచి అక్కడే కూర్చుని మొత్తానికి సింహరాశిలోకి ఆ కుజుడు మనకి ఇక్కడ మిత్రక్షేత్రంలోకి జూన్ 7వ తారీఖున మారుతున్నారు. ఇక అదేవిధంగా రవి మే ఇక్కడ చూస్తే కనుక మే 15 నుంచి ఆయన ఆల్రెడీ వృషభంలో ఉన్నారు. సో మొదటి 15 రోజులు వృషభంలో, తర్వాత 15 రోజులు మిథునంలో రవి యొక్క సంచారం ఉండబోతుంది. ఈ మాసంలో ఈ విధంగా బుధ, కుజ, రవుల యొక్క స్థాన మార్పు మేజర్గా మనం చెప్పుకోదగింది. సో ఈ మాసంలో మెయిన్ ఈవెంట్స్ వచ్చి 10వ తారీఖు నుంచి గురుమూఢమి స్టార్ట్ అవుతుంది, 14 సంకటహర చతుర్థి ఉంది, ఇక 24 మాస శివరాత్రి ఉంది. సో అలాగే మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో గురుడు, అలాగే సింహంలోకి సంచరించబోతున్న కుజుడు, అలాగే సింహరాశిలోకి ఎంటర్ అయిన కేతువు, కుంభరాశిలో సంచారం మొదలుపెట్టిన రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి ద్వితీయంలో గురుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కుజుడు, దశమంలో రాహువు, లాభంలో శని, అలాగే వ్యయంలో కూడా శుక్రుడు. మొత్తంగా 6 గ్రహాల యొక్క అనుకూలత ఈ యొక్క వృషభ రాశి వారికి కనిపిస్తోంది. ఇక చంద్రుడు కూడా డెఫినెట్గా మాసంలో 15 రోజులు కంపల్సరీగా యోగిస్తారు. కాబట్టి ఈ మాసంలో వృషభ రాశి వారికి 7 గ్రహాల యొక్క అనుకూలత ఉంది చక్కగా. మెయిన్గా ఈ రాశికి మనం చూసినట్టుగా కనుక రాశ్యాధిపతి శుక్రుని యొక్క సంచారం మాత్రం 1000 స్థానంలో జరుగుతూ ఉంది. కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ కావచ్చు, కొంచెం మీకు మనసుకి ఇష్టమైన విషయాల రీత్యా కొన్ని ఖర్చులు పెట్టాలి అన్న ఆలోచనలు వచ్చే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అది ఇంకా రాశ్యాధిపతి ఇక్కడ కొంచెం 1000 స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యానికి సంబంధించి, మరి ఎండలకి సంబంధించి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఈ ఎంత 1000 స్థానం సంచారం ఉంది కాబట్టి కొంచెం లూజింగ్ ఆఫ్ ఎనర్జీ అలా కూడా అలాంటి సిచ్యువేషన్స్ కూడా కొంచెం ఉండే ఆస్కారాలు ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అందులోనూ రాశిలోని రవి యొక్క సంచారం ఉంది. మొదటి 2 వారాలు రాశ్యాధిపతి వ్యయంలో ఉన్నారు. అంటే ఎప్పుడైతే రాశిలోనే రవి ఉంటాడో ఓవర్ హీట్ అవుతుంది బాడీ. అలాగే శుక్రుడు కూడా 1000 స్థానంలో ఉండటం వల్ల లూజింగ్ ఆఫ్ ఎనర్జీ. కాబట్టి సీజనల్గా కానీ ఏమన్నా వచ్చే కొన్ని రుగ్మతలు ఆరోగ్యపరంగా ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా మనస్పూర్వకమైన విషయాల్లో మీకు నచ్చిన వస్తువులు లేకపోతే ఏదైనా కొనుక్కోవడానికి కూడా ఇక్కడ ఆస్కారాలు, దాని త్రూ ఎక్స్పెన్సెస్ కొన్ని ఖర్చులు కనిపిస్తున్నాయి. అయితే ఆర్థికపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ విషయాలకు సంబంధించిన విషయాల్లో నెమ్మదిగా వృషభ రాశి వారికి తప్పకుండా గురువు గారి ద్వితీయ స్థాన సంచారం ఈ రాశి కొంత ఆర్థిక పురోగతిని కల్పిస్తుంది, ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని కల్పిస్తుంది. ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురువు ఇక్కడ వీళ్ళకి ధనస్థానాలకు రావటం వల్ల కొద్దో గొప్ప డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆర్థికపరమైన ఎక్స్పాన్షన్, ధనపరమైన విషయాల్లో కొంతవరకు వీళ్ళకి వెసులుబాటు కలిగే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 3-4 వారాల్లో మెయిన్గా ఇక్కడ మనకి 15వ తారీఖు నుంచి ఏదైతే ఆల్రెడీ ఇక్కడ మనకి గురుమూఢమి స్టార్ట్ అవుతుంది, 10వ తారీఖు నుంచి గురుమూఢమి స్టార్ట్ అవుతుంది అనుకోండి. బట్ ఈ గురుమూఢమి టైంలో 3-4 వారాల్లో మాత్రం గురుడు ధనస్థానంలో ఉన్న ఈ యొక్క మూఢమి కారణంగా
ఫైనాన్షియల్ డ్రైనెస్, వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఎక్కువ ఖర్చు అయ్యే ఆస్కారాలు ఈ రాశి వారికి ఉంటాయి. సేమ్ టైం ధనాధిపతి ఇక్కడ బుధుడు కూడా ధనస్థానంలో గోచారంలో ఉండటం వల్ల సో రావాల్సిన డబ్బులు ఇంకా ఫైనాన్షియల్గా కొంతవరకు మీకు ఎక్కువ బెనిఫిట్గానే ఉంటుంది, ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ రవి వల్ల మాత్రం కొంత ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇక ఈ రాశికి సంబంధించి మేజర్గా మొదటి వారం అంతా కూడా కుజుడు తృతీయ స్థానంలో ఉన్నారు. మొదటి వారం అంతా కూడా కుజుడు తృతీయ స్థానం సంచారంలో ఉండడం, ఎప్పటి నుంచో కుజస్తంభం జరుగుతూ ఉంది. ఈ వృషభ రాశి వారికి మొదటి వారం అంతా కూడా మీరు అనుకున్న పనులు ఎంత మొండివైనా సరే మీరు ఎంతే మొండితనంగా మంచి విల్ పవర్తో ఆత్మవిశ్వాసంతో మొదటి వారం అంతా కూడా కంప్లీట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. ఇక చూస్తే 7వ తారీఖు తర్వాత నుంచి కూడా కుజుడు అర్ధాష్టమంలో ప్రవేశిస్తున్నారు. అర్ధాష్టమంలో కుజుడి యొక్క సంచారం, అలాగే కేతువు యొక్క సంచారం కూడా. ఎప్పుడైతే కుజకేతువుల యొక్క సంచారం ఈ అర్ధాష్టమంలో జరుగుతూ ఉందో ఈ సింహరాశి వారికి సంబంధించి ఇక్కడ నుంచి 7వ తారీఖు నుంచి కూడా 2, 3, 4 వారాల్లో అంటే డొమెస్టికల్ ఫ్రంట్ అంటే గృహ వాతావరణానికి సంబంధించి కావచ్చు, అలాగే కుటుంబ సభ్యులకి సంబంధించి కావచ్చు, మదర్కి సంబంధించి కావచ్చు, వెహికల్స్కి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే కొంచెం డొమెస్టికల్ ఇన్కన్వీనియన్స్ కొంచెం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొంచెం కుజకేతువుల యొక్క యుతి అనేది అర్ధాష్టమంలో జరుగుతూ ఉంది కాబట్టి డొమెస్టికల్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా గృహపరమైన విషయాల మీద మీకు ఒక రకమైన అగ్రెసివ్ ఎమోషన్. సో ఇంట్లో అన్నీ కూడా మీదకి ఒకేసారి వచ్చి పడ్డట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అది మీకు కొంచెం చిరాకు కలిగిస్తూ ఉంటుంది అలాంటి సిచ్యువేషన్. సో ఇక ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఉద్యోగపరమైన విషయాల్లో చూస్తే తప్పకుండా ఎంతో కొంత మీ అడుగులు అనేవి కొంచెం బెటర్మెంట్ వైపు పడే ఆస్కారాలు ఉన్నాయి. ఏ జాబ్ అయితే చేస్తున్నారో, ఏ ప్రొఫెషన్లో ఉన్నారో, మీరు ఈ కర్మస్థానంలో ఇక్కడ ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో డెఫినెట్గా వాటికి సంబంధించిన విషయాల్లో సమ్ ప్రోగ్రెస్, సమ్ గెయిన్స్ అనేవి తప్పకుండా ఇక్కడి నుంచి వృషభ రాశి వారికి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. జాబ్లో కూడా కొత్త రోల్స్ చాలా కొన్ని సడన్ చేంజెస్ అనేవి కూడా వృత్తిలో ఇక్కడ మనం గమనించదగిన విషయం వస్తాయి. బట్ పర్వాలేదు, అవి పాజిటివ్ చేంజెస్గానే మనం వాటిని తీసుకోవచ్చు. సో అలాగే వృషభ రాశి వారికి మనం చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో తప్పకుండా మీరు మంచి విల్ పవర్తో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు మొదటి వారం అంతా కూడా. కానీ ఆ తర్వాత మెయిన్గా 2, 3, 4 వారాల్లో 8వ తారీఖు నుంచి ఇక మాసాంతం వరకు కూడా కొంతవరకు ఈ యొక్క ఇన్కన్వీనియన్స్ ఏదైతే ఉందో వ్యాపార రీత్యా కూడా కొంచెం డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లో వస్తున్న కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, వాటి రీత్యా మీరు ఫోకస్ పెట్టలేకపోవటం వ్యాపారం మీద, అలాంటివి కొన్ని మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. సో మేజర్గా ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక అర్ధాష్టమంలో కుజకేతువులే ఎక్కువ ఇంపాక్ట్ కనిపిస్తుంది మనకి. కాబట్టి డెఫినెట్గా ఈ కుజకేతువుల యొక్క సంచారానికి సంబంధించి మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామిని ఇక 8వ తారీఖు నుంచి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని డైలీ దర్శించుకోవటం, ధరణీ గర్భ సంభూతం, ఫలాస పుష్ప సంకాసం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవడం చాలా మంచిది. సో ఇక్కడ రవి మాత్రం రాశిలో ఉంటున్నారు మొదటి 2 వారాలు కూడా. కాబట్టి రవికి కూడా చక్క జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహద్దితిం తమోరిం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఆ రవి నవగ్రహ శాంతి మాత్రం ఎప్పుడైతే రాశి మీద నెత్తి మీద రవి ఉన్నాడో కొంచెం ఈ మంత్రం చేసుకోవటం వల్ల తలకాయ పట్టేసినట్టు ఉంటాం, ఇలాంటి బాధలన్నీ కూడా కొంచెం తగ్గుతాయి ఆ రవి యొక్క జపం చేసుకోవటం వల్ల. సో కాబట్టి ఈ వృషభ రాశి వారికి మేజర్గా సో నిజంగా కుజకేతువుల వల్ల ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువ ఇంపాక్ట్ ఉండొచ్చు ఇవన్నీ కూడా మనం వార ఫలాల్లో అయితే చక్కగా ఆ ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు ఆ డేట్స్తో సహా మనం చెప్పుకోవచ్చు. ఆ వారం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.